హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఒక G+2 విత్ పెంట్ హౌస్ అండి. బిల్డింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్, మంచి ప్రాపర్టీ అండి. ఇది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్ ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ ఉంటుందండి. మంచి XUV కార్ కూడా పడుతుంది. బోరు మంజీరా అన్నీ ఉన్నాయండి, సంప్ ఉంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, ఇది పార్కింగ్. అండ్ మనకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డ్యూప్లెక్స్ ఫ్లాట్ ఉంటుంది. పైన పెంట్ హౌస్లో 1 BHK ఫ్లాట్ ఉంది. ఇప్పుడు మనం చూస్తుందేమో గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ ఇది. అండ్ మనకు ప్రెసెంట్ రెంట్స్ అయితే 50,000 వరకు అయితే వస్తున్నాయి టోటల్ బిల్డింగ్కి. ఇది 2 BHK ఫ్లాట్ ఇది. దీనిలో మనకు పూజా రూమ్ వస్తుంది, 2 వాష్రూమ్స్ వస్తాయి, ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది పూజా రూము. ఇది వచ్చేసి కిచెన్. మనకు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 155 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. లొకేషన్ వచ్చేసి మనకు బందం కొమ్ము అండి, చందానగర్ దగ్గర ఉంటుంది. హైవేకి జస్ట్ 1.5-2 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇల్లు మాత్రం చాలా బాగుందండి. జస్ట్ 9 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇది, 9 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే సెకండ్ ఫ్లోర్ అయితే రెండు కలిపి కూడా డ్యూప్లెక్స్ హౌస్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ మొత్తం డ్యూప్లెక్స్ 3 BHK ఫుల్ వుడ్ వర్క్ చేసి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ రూమ్ నుంచి కూడా మనకు బయటకు వెళ్ళడానికి డోర్ కూడా ఉంది. అది ఆ పక్కన అవతల మనకు వాష్ ఏరియా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇది. సో ఇందులో అయితే మనకు టెనెంట్స్ ఉంటున్నారు. టోటల్ బిల్డింగ్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ 50,000 వరకు వస్తుంది. ఇది పూజా రూమ్ మనకి ఇది. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కలిపి 3 BHK డ్యూప్లెక్స్ ఉంది, కంప్లీట్ వుడ్ వర్క్ ఉంది. ఇదంతా మనకు బాల్కనీ, ఇట్ సైడ్ అంతా కూడా మనకు బాల్కనీ కారిడార్ ఉంది. అట్ లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఇది, 30 feet రోడ్. అంత కాలనీ కూడా చాలా బాగుంటుందండి, లేఅవుట్ కూడా. ఇది వచ్చేసి మనకు లీవింగ్ ఏరియా అండి, హాల్. రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్గా వచ్చాయి. కంప్లీట్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ చేయించారు. 9 years ఓల్డ్, కానీ ఇల్లు మాత్రం చాలా బాగుందండి. జస్ట్ 5-6 years ఓల్డ్ లాగానే ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ మనకు పూజా రూమ్ వచ్చింది. ఇది పూజా రూమ్. అండ్ ఇది వచ్చేసి కిచెన్లో కూడా మనకు అంతా కూడా కంప్లీట్ వుడ్ వర్క్ చేసింది, చిమ్నీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, హాల్, డైనింగ్ ఏరియా, పూజా రూమ్, కిచెన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది వాష్రూమ్. ఇది వాష్రూమ్ కూడా చాలా పెద్ద వచ్చింది. 155 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, ఈస్ట్ ఫేసింగ్. ఇది డైనింగ్ ఏరియా. ఇప్పుడు నేను మీకు సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తుంది సెకండ్ ఫ్లోర్ అండి. ఇది అటాచ్డ్, లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో 2 వాష్రూమ్స్ ఉన్నాయి, అటాచ్డ్ వాష్రూమ్స్. మనకు 2 వాష్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి, 2 బెడ్రూమ్స్లో కూడా. ఇది కూడా కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఇవన్నీ చేసే ఉన్నాయి, వుడ్ వర్క్ అంతా చేసిందే ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ అంతా సెటప్ చేసి ఉంది. దీంట్లో మనకు ఈ వాష్రూమ్లో వచ్చేసి మనకు వాష్ టబ్ ఉంటుందండి. స్నానం చేయడానికి బాత్ టబ్ అంటాం కదా, బాత్ టబ్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది వాష్రూమ్ కూడా. అన్నిట్లో గీజర్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి ఆల్రెడీ, ఫ్యాన్స్, లైట్స్ అవన్నీ కూడా. ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఈ సెకండ్ ఫ్లోర్లో లీవింగ్ ఏరియా, హాల్ అంటాం కదండి, హాల్. టీవీ యూనిట్ కూడా ఉంది ఇక్కడ. లోపల నుంచి మెట్లు ఉన్నాయి మనకి. ఇది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి. ఇది ఒక బెడ్రూమ్, దీని కూడా అటాచ్డ్ వాష్రూమ్, వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అంతా కామన్గా చేసింది. అన్నిట్లో కూడా టీవీ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక వాష్రూమ్ అండి. సో ఇక్కడికి మనకి ఇది డ్యూప్లెక్స్ ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీకు నేను పైన పెంట్ హౌస్ చూపిస్తాను. అది వచ్చేసి 1 BHK ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి కూడా డోర్ ఉందండి. ఇది డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్. ఇది కూడా సేమ్ బాల్కనీ, కింద ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చినట్టే బాల్కనీ అండ్ కారిడార్ ఇచ్చారు. ఆ లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో మీకు 1 BHK ఫ్లాట్ ఉంటుంది. అండ్ అంతా టెరాస్ ఉంటుంది, ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇదంతా మనకు ఓపెన్ ఏరియా అండ్ 1 BHK పోర్షన్ ఇది. ప్రస్తుతానికి ఇది కూడా రెంట్కి ఇచ్చారు. అండ్ పైన మెట్లకి మనం పైకి వెళ్తే వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో ప్రాపర్టీ అంతా కూడా క్లియర్. ప్రజెంట్ ఆల్రెడీ 1,20 lakhs ఎగ్జిస్టింగ్ లోన్ అయితే ఉంది బ్యాంక్లో. సో క్లియర్ టైటిల్, పర్మిషన్ అంతా కూడా క్లియర్గా ఉందండి. కింద డిస్క్రిప్షన్ అన్ని డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశాము. ఇన్ కేస్ ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము సైట్ విజిట్ చేయిస్తాము. ప్రజెంట్ అయితే ఒక 50,000 వరకు అయితే రెంట్స్ వస్తున్నాయి. టోటల్ G+2 విత్ పెంట్ హౌస్, 155 స్క్వేర్ యార్డ్స్, 9 years ఓల్డ్, ఈస్ట్ ఫేసింగ్. ఇది చందానగర్లో బందం కొమ్ములో ఉంటుంది. జస్ట్ హైవేకి ఒక 1.5-2 kilometers లోపల ఉంటుంది. హైటెక్ సిటీకి ఒక 10 kilometers రేడియస్లో ఉంటుందండి. సో నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.